హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నుంచి టీడీపీ పోటీలో నుంచి తప్పుకునింది. అయితే వైసీపీకి భయపడి తప్పుకునిందా? వైసీపీ సోషల్ మీడియా చెప్తున్నట్టు టీడీపీ భయపడిందా? అధికారంలో ఉన్న కూటమి ఈ వైసీపీకి భయపడి వెనకడిగి వేసిందా? ఈ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం ఎందుకు పోటీ చేయటం లేదు? ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వివరాలు అయితే తెలుసుకోండి. మా విశ్లేషణ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అయితే పోటీ జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీలు అయితే తన ఓటు హక్కును ఉపయోగించుకొని ఎమ్మెల్సీని అయితే ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ ఆల్రెడీ వైసీపీ అయితే తన అభ్యర్థిని ప్రకటించేసింది, బొత్స సత్యనారాయణ అని. అయితే ఆ వైసీపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత వైసీపీలో చాలా ఆలోచనలు అయితే జరిగాయి. చూసుకుంటే గుడివాడ అమర్ నాకు ఎమ్మెల్సీ కావాలి, నాకు ఇండియా నాకు అర్హత ఉంది, ఇతను బొత్స సత్యనారాయణ లోకల్ కాదు, మేమైతే లోకల్ అనే విమర్శలు కూడా లోపలైతే చాలా అంతర్గతంగా చాలా అయితే కొట్లాట జరిగింది వైసీపీలో అని అయితే తెలుస్తుంది. నిన్న బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేశారు. బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేసినప్పుడు చాలామంది వైసీపీ నేతలు అక్కడికి రాకుండా తప్పుకున్నారని అయితే కూడా చాలా వరకు ప్రచారాలు జరిగాయి. అయితే ఇక్కడ చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు ఇటు పక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ అయితే వేశారు. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో కూటమి ప్రభుత్వం బీజేపీ జేఎస్పీ అలాగే టీడీపీ ఈ కూటమి ప్రభుత్వంలో నుంచి అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాజాగా తెలుస్తున్న పరిస్థితుల ప్రకారం కూటమి ప్రభుత్వం అయితే ఈ పోటీకి దిగటం లేదు. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఈ పోటీకి దిగకపోతే బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీయంగా ఎన్నికయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. పోటీ ఉండదు కాబట్టి ఏకగ్రీయంగా ఎన్నుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం లేదు, ఎందుకు వెనకడుగు వేసింది అనేది మనం చూసుకుందాం. అయితే గతంలో మనం చూసాం ఎన్నికలు ఏ తరహాలో జరిగాయో. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గతంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మనందరికీ తెలుసు. అప్పట్లో నామినేషన్లు వేయడానికి కూడా ఛాన్స్ లేకుండా ప్రతిపక్షాలని భయపించి వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్షాలని భయపెట్టి నామినేషన్ని కూడా దూరం చేసి ఎన్నికలు అయితే జరిపారు. ఆ ఎన్నికలు జరిపినప్పుడే 60% జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ 60% వరకు వైసీపీ గెలుచుకునింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 60% వైసీపీ దగ్గర ఉంది, కేవలం 40% టీడీపీ దగ్గర ఉంది. అయితే ఇక్కడ పోటీ చేస్తే ఒకవేళ 60%లో నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభావం చూపించి వైసీపీ పక్కన ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కొని ఈ ఎన్నికల్లో గెలవడం చాలా ఈజీ. కానీ ఈ తరహా రాజకీయాలు వద్దనుకున్న చంద్రబాబు గారు అయితే పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే గత ప్రభుత్వంలో 60% గెలుచుకున్న వైసీపీ అయితే బలంగా ఉంది. అయినా వైసీపీ ఒక రకంగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేసింది, జెడ్పీటీసీలని ఎంపీటీసీలని సీఎం చంద్రబాబు నాయుడు గారు కొనడానికి ప్రయత్నిస్తున్నాం, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అయితే వైసీపీ బలంగా అయితే ప్రచారం చేసింది. కానీ దానికి చెక్ పెడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల్లో నుంచి మేము పోటీ చేయటం లేదు ఈ స్థానానికని ప్రకటించేశారు. అయితే మనం చూసుకున్నాం టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న ఒక సాంప్రదాయం ఏంటంటే ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా ఏదైనా ఎంపీ ఆర్ ఎమ్మెల్యే పాస్ అవే అయిపోయినప్పుడు మరణించినప్పుడు ఆ ఎంపీకి సంబంధించిన కుటుంబ సభ్యులకి కానీ స్థానం ఇస్తే టీడీపీ ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే పోటీ చేయదు. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చూసాం. ఈ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ పాలిటిక్స్ పాటిస్తారని ఇదే ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే జరిగింది. వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏదైతే ఉందో ఈ స్థానానికి 60% దగ్గర 60% మంది అయితే వైసీపీ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఈ వైసీపీ నుంచి పక్కకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ రాజకీయాలు కూడా మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఈ జెడ్పీటీసీలని ఎంపీటీసీలని ఒక దగ్గర కూర్చోబెట్టి క్యాంప్ రాజకీయం అయితే చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే క్లీన్ పాలిటిక్స్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఇలా పక్క పార్టీల నుంచి మన పార్టీల్లోకి తెచ్చి డబ్బుకు అమ్ముడుపోయి లేదా పదవులకు అమ్ముడుపోయి తెచ్చుకున్న నాయకులతో ఓటేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ పాలిటిక్స్ పాటిస్తున్నారు కాబట్టి సీఎం హోదాలో ఉండి ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.
పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన లెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది 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 రారా